హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం చేసే వీడియో వెయిట్ లాస్. లాస్ట్ టైం వెయిట్ గెయినింగ్ కోసం వీడియో చేశాం కదా, ఈసారి వెయిట్ లాస్. ఇది కూడా సింపుల్గా మీకు చెప్తాను. ఈ టిప్స్ మీరు పాటించినట్లయితే మీరు వెయిట్ అనేది సింపుల్గా లాస్ చేసుకోవచ్చు. ఎవరైతే హెవీ వెయిట్గా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే వెయిట్ని తక్కువగా చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది. వీడియో నుంచి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే మీకు ఒక వీడియో మీద ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో మీద ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట. అంటే ఏ పాయింట్ని ఎలా చేయాలి, మనం ఎలా టిప్స్ పాటిస్తే మనకి వెయిట్ లాస్ అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకటే రిక్వెస్ట్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూస్తేనే మీకు కంపల్సరీగా మీకు ఎలా చేయాలనేది ఒక నాలెడ్జ్ అయితే కంపల్సరీ వస్తుంది. అలా కాకుండా స్కిప్ చేస్తూ పోతే మీకు నేను చెప్పిన ఏదైనా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవ్వచ్చు, అది మధ్యలో ఖచ్చితంగా మీరు మిస్ అయితే ఆ చిన్న పాయింటే మీకు చాలా ఉపయోగపడే పాయింట్ అవ్వచ్చు, దాన్ని మీరు మిస్ అవుతారు అనమాట. సో చూస్తున్నప్పుడు స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూస్తున్నాయి 10 నిమిషాలు మన కోసం మన టైం కేటాయించడంలో ఎటువంటి తప్పలేదు. సో ఈరోజు మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఉంది వెయిట్ లాస్ కూడా ఎప్పుడు మనం ఒక డేని కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది కూడా సేమ్ వెయిట్ గెయినింగ్ లాగే మనం తీసుకున్న ఫుడ్ అండ్ క్యాలరీస్ అనే వెయిట్ లాస్ మీద కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఒక రోజుని మనం కంప్లీట్ చేసుకుంటే మనం ఒక రోజులోని ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాం అనేది మనం దీనిలో మంచిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో మనం మార్నింగ్ నుంచి ఎన్ని నైట్ వరకు ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం, మనం తీసుకున్న ఫుడ్లోని ఫైబర్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది, క్యాలరీస్ ఎంత ఉన్నాయి అనేది మనం పిన్ టు పిన్ లెక్క పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే వెయిట్ లాస్ చేయడం కోసం అస్సలు ఏమీ తినరు, డే అంతా ఫాస్ట్ ఉంటారు అనమాట, ఏదో కొంచెం కొంచెం తింటుంటారు. బట్ మీరు చాలా గుర్తించుకోవాల్సిన ఏంటంటే వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మీరు ఏమీ తినకుండా ఉంటే మీ వెయిట్ అనేది బిల్కుల్ లాస్ అవ్వదు. ఎందుకంటే మన బాడీలో నుంచి కార్బో అయినా ప్రోటీన్ అయినా ఏదో అందించాలి. అప్పుడే మన వెయిట్ అనేది కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ మనం ఫాలో చేస్తున్నట్లయితే వెయిట్ లాస్ అవుతుంది. కానీ లేదు నేను వెయిట్ తగ్గించేస్తాను, నేను తినకుండా ఉంటానంటే ఎటువంటి యూజ్ లేదు. మీ బాడీ ఇంజూరీ అవ్వడం తప్ప, మీ డ్యామేజ్ అవ్వడం తప్ప వెయిట్ లాస్ అనేది అయితే కంపల్సరీగా అవ్వదన్నమాట. ఈరోజు మనం వెయిట్ లాస్ నుంచి స్టార్టింగ్ నుంచి నైట్ వరకు మనం పర్ డేని ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో చెప్తాను. మార్నింగ్ మీరు లేచిన వెంటనే వెయిట్ లాస్ ఎవరైతే చేస్తాను అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్కి వెళ్ళండి. వెళ్ళే ముందు లేకపోతే ఏదైనా ఫిట్నెస్ ఏదైనా చేసే ముందు మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా గ్రీన్ టీని ఒకటి తాగండి అనమాట. అంటే ఏదైనా లెమన్ వాటర్ కానీ లేకపోతే కాఫీ వితౌట్ షుగర్తోని మీరు బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రాక్టీస్కి వెళ్తారు కదా, ప్రాక్టీస్కి వెళ్ళే తర్వాత మీరు ఇక్కడ వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మనం ప్రాక్టీస్లోనే అంటే 20 మినిట్స్ బై ఛాన్స్ 1 అవర్ మనం తీసుకుంటే 20 మినిట్స్ ప్రాక్టీస్కి ఇవ్వాలి. మనం మిగతా సమయం 40 మినిట్స్ అనేది మనం కార్డియో చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ మసల్ గెయిన్ చేసుకోవట్లేదు, వెయిట్ లాస్ చేసుకుంటున్నాం, కొలెస్ట్రాల్ తగ్గించాలనుకుంటున్నాం, మనం బెల్లీ ఫ్యాట్ తగ్గించాలనుకుంటున్నాం. అలా సమయంలోని మనం ఈ మిగతా ఎక్కువ సమయం మనకి కార్డియోకి కేటాయించాలన్నమాట. అలా కాకుండా కార్డియో చెప్తున్నానని మీరు ఏదో రన్గా ఫుల్ రన్నింగ్ చేసేసి 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అలా రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా మీరు హార్ట్ బీట్ని మీరు పరిశీలించుకోవాలి, గుర్తెట్టుకొని చేయాలి. ఒకసారిగా హెవీ రన్నింగ్ చేసి వస్తే మీకు హార్ట్ బీట్ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అండ్ కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలా కాకుండా మన పల్స్ రేట్, మన హార్ట్ బీట్ని మెయింటైన్ చేస్తూ ఒక రన్నింగ్ అనేది చేయాలి. రన్నింగ్ లేదా జాగింగ్, వాకింగ్, అలాగా మన హార్ట్ బీట్ బై ఛాన్స్ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాకింగ్ చేసినా సరే వాళ్ళ హార్ట్ బీట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం పర్వాలేదు, బట్ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది. అలా ఉన్న వాళ్ళు కూడా అంటే ఎప్పుడు కూడా మన పల్స్ రేట్ని పెంచుకోకూడదు. అలా సమయంలో మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో మన హార్ట్ బీట్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఏ వర్కౌట్ అయినా ఏ ఎక్సర్సైజ్ అయినా చేయాలి. అలా చేయకపోతే మనకే ఇబ్బంది అవుతుంది అనమాట. సో మీరు మార్నింగ్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఏదైనా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ వర్కౌట్కి వెళ్ళే ముందు మీరు ఈ ఓట్స్ ఉంటాయి కదా, ఫ్రీ మీల్స్ కింద ప్రాక్టీస్ చేసే ముందు కొంచెం బాడీకి అయితే ఎనర్జీ ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఎటువంటి ఎనర్జీ లేకుండా చేస్తున్నట్లయితే మనకి బాడీలోని ఫ్యాట్తో పాటు మన స్టమినా కూడా కోల్పోతాం. అలాగే మనకి బాడీలోని వెయిట్ తగ్గించాలన్నప్పుడు ఫ్యాట్ని
తగ్గించాలి. ఫ్యాట్ తగ్గించాలనుకుంటే మనకు వర్కౌట్‌లోని మసిల్ మీద ఉన్న ఫ్యాట్, మన బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గించాలంటే ఫస్ట్ కొంచెం ఎనర్జీ అయితే మనకు ఉండాలి వర్కౌట్ చేయడానికి. సో, బ్లాక్ కాఫీ లేకపోతే ఏదైతే తీసుకున్న తర్వాత మీరు కొంచెం వాటర్‌లోని ఓట్స్ చేసుకొని ఓట్స్ దాన్ని గరం చేసి మీరు తిన్న తర్వాత వర్కౌట్ అనేది స్టార్ట్ చేయండి. వర్కౌట్ ఎలా స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ కార్డియో చేయండి. ఏదైనా ట్రెడ్‌మిల్ లేకపోతే సైక్లింగ్ లేకపోతే వాకింగ్ లేకపోతే రన్నింగ్ అనేది చేయండి. చేసిన తర్వాత మీకు సమయం బట్టి మ్యాక్సిమం కార్డియో అయితే 30 మినిట్స్ అయితే చేయాలి. బై ఛాన్స్ మీకు మసల్ వర్కౌట్ చేసుకునే టైమింగ్ ఉంటే చేయండి. లేకపోతే నో ప్రాబ్లమ్. అలా కార్డియో అనేది స్టెప్ అంటే ఒకవేళ ట్రెడ్‌మిల్ చేస్తున్నారు కొంచెం మెల్లమెల్లగా వాకింగ్ అండ్ మెల్లగా జాగింగ్ దాని తర్వాత కొంచెం స్పీడ్ అలాగే మన బాడీ అంటే మన హార్ట్ బీట్ని మెయింటైన్ చేస్తూ ఒక 10 మినిట్స్ అది చేయండి. 10 మినిట్స్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా మీకు కొంచెం చెప్తాను. అవి మీరు పాటించండి. ఎక్సర్సైజ్ అనేది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఫుడ్ మాట్లాడుకుందాం. సో అలాగే మీరు ఒక 30 మినిట్స్ లేకపోతే 40 మినిట్స్ కార్డియో చేసిన తర్వాత మీరు నెక్స్ట్ సెకండ్ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోటీన్ యూజ్ చేయండి. ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీ వెయిట్ని ఎప్పుడు పెంచదు. అదొకటి మీరు కంపల్సరీగా గుర్తెట్టుకోండి. ఎందుకంటే మీరు అనుకుంటుంటారు నేను హెవీ ఫుడ్ తీసుకుంటాను ఎక్కువ తినేస్తాను అని. కానీ మీరు తీసుకున్న ఫుడ్లో ప్రోటీన్ ఉన్నట్లయితే మీ బాడీ అనేది వెయిట్ పెరగదు. సో మీ బాడీలో ప్రోటీన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ రేట్ తగ్గించడానికి ప్రోటీన్ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యాలరీస్ బాడీకి అందించకపోతే మన బాడీ అనేది చాలా నీరసంగా డల్గా ఉంటాం. అలా కాకుండా ప్రోటీన్ అనేది మీరు తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఆఫ్టర్ ప్రాక్టీస్ తర్వాత వే ప్రోటీన్ కానీ వే ఐసోలేట్ కానీ మీరు ప్రాక్టీస్ తర్వాత తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఫ్రెష్ అప్ అవుతారు కదా, ఆ సమయంలోని ఏదైనా మంచి వెజిటబుల్స్ లేకపోతే ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లోని మీరు రైసు చపాతీ ఏమీ తీసుకోకుండా మంచిగా మళ్ళీ ఓట్స్ తినండి. వాటర్లో బాయిల్ చేసుకొని ఓట్స్తో పాటు అంటే గ్రీన్ వెజిటబుల్స్ సలాడ్ కానీ కుకుంబర్ లేకపోతే బీన్స్ సంథింగ్ ఇలాంటి లైట్ వెయిట్ ఫుడ్స్ తీసుకొని ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఫుడ్స్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ సమయంలో. ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ అన్ని తగ్గిస్తున్నాం కాబట్టి ఫైబర్ అన్న ప్రోటీన్ అనేది మన బాడీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు గ్రీన్ వెజిటబుల్స్ అయితే మీకు డైట్లో పెట్టుకోండి. తర్వాత మధ్యాహ్నం లంచ్ వస్తుంది కదా, లంచ్లో మీరు తీసుకోవాల్సిన మీల్స్ ఏంటంటే మ్యాక్సిమం అందరు రైస్ తీసుకుంటారు కదా. సో మీరు వెయిట్ లాస్ చేద్దాం అనుకున్నారు కాబట్టి రైస్ని అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం రైస్ తీసుకోవడానికి మీరు ట్రై చేయొద్దు. రైస్ బదులుగా కొంచెం చపాతీ రోటీ ఉంటుంది కదా, చపాతీ 1-2 చపాతీ తీసుకొని దాంతోపాటు కొద్ది దాల్ ఏదైనా పప్పు లేకపోతే పన్నీర్ కూర లేకపోతే చికెన్. ఎందుకంటే ఈ 3 కూడా ప్రోటీన్ ఐటమ్స్ కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. సబ్జీ కూడా మ్యాక్సిమం ఆయిల్ ఉన్న సబ్జీలు అండ్ స్వీటు బనానా పాలు దహి అంటే పెరుగులా తినకండి. ఒకవేళ మీకు బాడీ హీట్ చేస్తున్నట్లయితే మజ్జిగ చేసుకోండి. బటర్ మిల్క్ అలా మీరు తీసుకున్నట్లే పర్వాలేదు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి. బనానా స్వీట్ ఆయిల్ ఐటమ్స్ అనేది బాడీ వెయిట్ చేస్తున్నప్పుడు బాడీ వెయిట్లో తగ్గించాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇవైతే అవాయిడ్ చేయాల్సి వస్తుంది కొంత సమయం వరకు. ఎందుకంటే మీరు ఏదైనా పర్టికులర్ సమయంలో మీరు బాడీ వెయిట్ తగ్గించాలనుకున్నారంటే ఇది మాత్రం కంపల్సరీగా. అంటే బనానా ఇవన్నీ ఎందుకు వద్దంటున్నానంటే బనానాలోని కార్బోహైడ్రేట్స్ హెవీగా ఉంటాయి. సో బాడీ వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేది మనం తీసుకుంటే వెయిట్ అనేది లాస్ అవుతుంది అనమాట. సో బనానా తగ్గించండి. స్వీట్ అనేది తినద్దని అనుకుంటే స్వీట్ సంథింగ్ అప్పుడప్పుడు తినండి. బట్ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి అండ్ డైలీ తినే వాళ్ళకి చెప్తాను అనమాట. స్వీట్లోని కొలెస్ట్రాల్ ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ మన బాడీలో ఫ్యాట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. సో స్వీట్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఆయిల్ ఐటమ్స్ కూడా మన బాడీలో మ్యాక్సిమం సైడ్ ఫ్యాట్ అంటే ఈ బెల్లీ ఫ్యాట్లు అన్నీ తయారు కావడానికి కారణం మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఈ ఆయిల్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో హెవీ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల మన బాడీ అనేది డే బై డే అంటే కొందరు బాడీ జెనెటిక్ ఎలా ఉంటుందంటే కొంచెం తిన్నప్పుడు కూడా వాళ్ళ వెయిట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. సో అలా పెరుగుతుందంటే మీరు ఆయిల్ ఫుడ్ అనేది కంపల్సరీగా తగ్గించాలన్నమాట. సో మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. ఏవైనా సరే అంటే ఇది వెజిటబుల్స్ బాయిల్ చేసుకోండి, రైస్ తినండి. ఏదైనా పన్నీర్ చికెన్ వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ తగ్గించి లైట్గా మీరు తినే విధంగా దాన్ని తయారు చేసుకున్న అనమాట. అండ్ ఈవినింగ్ 4th మీల్ వచ్చేసి మీరు ప్రాక్టీస్కి వెళ్తారు కదా, ప్రాక్టీస్కి వెళ్ళే ముందు మళ్ళీ మార్నింగ్ లాగే ఈవినింగ్ కూడా మంచిగా బ్లాక్ కాఫీ గ్రీన్ టీ ఏదైనా తీసుకోండి. అప్పుడు మీ బాడీకి మంచి ఎనర్జీ వస్తుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట.
సో ఫోర్త్ మీల్ అనేది మనం ఈవినింగ్ ప్రాక్టీస్ చేసే ముందు బ్లాక్ కాఫీ లేకపోతే గ్రీన్ టీ అనేది తీసుకున్నాం. బట్ బ్లాక్ కాఫీ అది తీసుకున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పడుకుంటాం కదా, అంటే మన స్లీపింగ్కి కొంచెం ఇబ్బంది పెడుతుంది. సో అందువల్ల మీరు ఇప్పుడు బ్లాక్ కాఫీ తాగుతున్నప్పుడు ఈవినింగ్ త్వరగా తాగాలన్నమాట. ఎప్పుడంటే 4-5 సమయంలో మీరు తీసుకోవాలి. ఎందుకంటే అలా కాకుండా మీరు 8-9 గంటలకు మీరు బ్లాక్ కాఫీ తాగుతున్నట్లయితే మీరు కాఫీలో కెఫీన్ ఉంటుంది కాబట్టి నిద్ర అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో నిద్రకి డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కాఫీ తీసుకున్నప్పుడు 4-5 సమయంలో తీసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం 4-9 4 అవర్స్ అయితే దాని ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు కాఫీ అనేది ఎర్లీ ఈవినింగ్ 4-5 సమయంలో కాఫీ తీసుకోండి. ఒకవేళ కాఫీ తీసుకోకపోతే గ్రీన్ టీ అంటే లెమన్ టీ, మంచిగా లెమన్ వేసి వాటర్లో బాయిల్ చేసి దాంట్లోని కొంచెం టీ పొడి వేసి వితౌట్ షుగర్తోని, అగర్ మీకు ఇంకా షుగర్ కావాలనుకుంటే షుగర్ క్యాప్సిల్స్ కొన్ని వస్తూ ఉంటాయి మెడికల్ స్టోర్లోని, షుగర్ ఫ్రీ అని. అవి తీసుకోండి. ఒక డబ్బా ఉంటుంది, అది యూజ్ చేయొచ్చు. అది మీకు ఒక 2 క్యాప్సిల్ వేసుకుంటే మీకు స్వీట్గా ఉంటుంది. బట్ ఫ్రీ అంటే షుగర్ ఫ్రీ అని ఉంటుంది. దాన్ని షుగర్ ఫ్రీ డబ్బాని మీరు గూగుల్లో కొడితే అది వస్తుంది. అది మెడికల్ స్టోర్లోకి వెళ్ళి మీకు అడిగితే ఇస్తారు. బట్ మీకు స్వీట్గా తాగాలి, నా కాఫీకి నేను నార్మల్గా తాగలేకపోతుందంటే, బట్ నార్మల్గా తాగితే మంచిది. అది కావాలనుకుంటే షుగర్ ఫ్రీ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈవినింగ్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. బాడీ హీట్ ఎక్కుతుంది కదా. బట్ ఇంకో విషయం ఏంటంటే వెయిట్ లాస్ సమయంలో మ్యాక్సిమం బాడీ అనేది ఫుల్గా కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది మంచిగా బాడీ హీట్ అయ్యి ఫ్యాట్ మొత్తం స్వెట్ రూపంలో బయటకు వస్తుంది అనమాట. అలా కాకుండా ఏమైనా కొంచెం హాఫ్ హ్యాండ్స్ హాఫ్ షార్ట్ లేకుండా అలాంటి వేసుకోకుండా ఫుల్స్ అంటే బాడీ మొత్తం కవర్ అయ్యే మీరు డ్రెస్ వేసుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ మీరు ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ మ్యాక్సిమం 1/2 అవర్ కార్డియో చేయండి. దాని తర్వాత ఏదైనా వర్కౌట్ వెయిట్ వర్కౌట్. దీంట్లో వెయిట్ వర్కౌట్ కూడా ఇంపార్టెంట్. బట్ మీ దగ్గర టైం లేకపోతే చెప్తున్నాను అంటే, ఎందుకంటే మ్యాక్సిమం ఏం చేస్తారు, అందరూ వర్కౌట్ చేసేస్తారు వెళ్ళిపోతారు. అలా కాదు, మనం బాడీ వెయిట్ లాస్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా కార్డియో చేయాల్సి వస్తుంది. సో కార్డియో చేసిన తర్వాత మీకు ఇంకా సమయం ఉందనుకుంటే మీకు రోజుగా మసిల్ చొప్పున కాకపోతే లేకపోతే మొత్తం బాడీ మొత్తం నేను ఒకసారి కవర్ చేసుకున్నానంటే వెయిట్ లాస్ సమయంలోనే మీరు బాడీ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా బాడీ బిల్డర్ ఎవరైతే బాడీ బిల్డర్గా ఫ్యాషన్ అంటే ప్రొఫెషనల్గా బాడీ బిల్డింగ్ చేస్తున్నారో వాళ్ళకైతే చెప్పే విషయం ఏంటంటే కాంపిటీషన్ సమయంలో కానీ లేకపోతే నార్మల్గా వెయిట్ తగ్గించిన సమయంలో కానీ ఫస్ట్ మీరు అందరిలాగా 30 మినిట్స్ కార్డియో అయితే చేయాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలు కార్డియో చేసిన తర్వాత అండ్ కార్డియో కూడా ఎలా ఉండాలంటే మీరు వర్కౌట్ తగ్గట్టు అంటే ఫస్ట్ బాడీని వార్మప్ చేసుకోండి. ఆ వర్కౌట్ చేసుకోవడానికి తగ్గట్టు వార్మప్ చేసుకొని ఫస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే వర్కౌట్లో కూడా మన క్యాలరీస్ డౌన్ అవుతూ ఉంటాయి. దాంతోపాటు మన వర్కౌట్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో వర్కౌట్ ముందుగా చేసేసిన తర్వాత మీరు కొంచెం లాస్ట్ ఇంటికి వెళ్ళే సమయంలోని రెస్ట్ తీసుకునే సమయంలో ఒక 20 మినిట్స్ అనేది కార్డియో చేయండి. కార్డియో చేసిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ అనేది చేయండి. అంటే బెల్లీ ఫ్యాట్ సైడ్ పబ్లిక్స్ ఇవన్నీ చేసుకొని అప్పుడు మీరు రెస్ట్ ఇంటికి వెళ్ళి అంటే ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట. సో ఆ విధంగా చేసుకుని కానీ ముందు ఎక్కువగా వర్కౌట్ చేసి కార్డియో చేస్తున్నట్లయితే మీరు వర్కౌట్కి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎనర్జీ మొత్తం కార్డియో రూపంలో పెడితే మీకు ఇక్కడ మెయిన్ ఏంటి, కాంపిటీషన్. సో కాంపిటీషన్ సమయంలోని ఇలాంటిది మీరు ఎక్కువ చేస్తున్నట్లయితే మీ మసిల్స్ అనేవి ఎక్కువగా టోనింగ్ అనేది రాదనమాట. ఒక పర్టికులర్ మసిల్స్ అనేది తయారవ్వవు. ఎందుకంటే ఎనర్జీ మొత్తం మన మసిల్లో ఉన్న ఫ్యాట్ కూడా కార్డియో రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. సో మసిల్స్ కూడా కొంచెంగా సింక్ అయిపోతాయి. సో అలా కాకుండా 10 నిమిషాలు కార్డియో చేసుకొని మిగతా వర్కౌట్ అనేది ఎక్కువ హెవీ వర్కౌట్ చేసుకున్నట్లయితే ఆ విధంగా మనకి ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతుంది. అండ్ ఎవరైతే బల్క్గా ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు దాన్ని చెప్పిందంటే మాకు వెయిటే తగ్గించాలి, మాకు బాడీ బిల్డింగ్తో సంబంధం లేదు అన్న వాళ్ళకైతే కంపల్సరీగా 30 మినిట్స్ అయితే కార్డియో చేయాల్సి వస్తుంది. మిగతా 10 నిమిషాలు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేసుకోండి. అండ్ నైట్ మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మీరు నైట్ పడుకునే ముందు ఒక చపాతీ తీసుకోండి. చపాతీ ఎవరు తీసుకోమంటారంటే నాకు చాలా ఆకలేసేస్తుంది, నేను ఆకలికి ఉండలేకపోతాను అను వాళ్ళైతే మీరు చపాతీ తీసుకోండి. దాంతోపాటు సలాడ్ ఏదైనా అంటే చెప్పాను కదా ఆల్రెడీ, కుకుంబర్ కానీ ఏదైనా సరే గ్రీన్ వెజిటబుల్స్, బీన్స్ ఉన్నాయి, బ్రోకలీ ఉంది, క్యాబేజీ ఉంది, చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని బాయిల్ చేసుకొని తినొచ్చు. అలా కాకుండా దాంతోపాటు వెయిట్ లాస్ సమయంలో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే ప్రతి ఫ్రూట్ తీసుకోకూడదు. ఎందుకంటే అలా తీసుకున్నట్లయితే ఫ్రూట్లో కూడా కొన్ని ఫ్రూట్స్ అనేది బాడీ వెయిట్ పెంచే ఫ్రూట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బనానా,
సపోటా అండ్ కర్బూజా, ఇలాంటి యాపిల్, ఇవన్నీ కూడా బాడీ అనేది క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఇందులోని కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ సమయంలో బాడీ వెయిట్ అనేది లాస్ అవ్వదు. సో బాడీ వెయిట్ లాస్ సమయంలో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే మ్యాక్సిమం పప్పాయి, బొప్పాయి అంటాం కదా, పప్పాయి తీసుకోండి, అండ్ పైనాపిల్ తీసుకోండి, అండ్ అలాగే లైట్ వెయిట్ ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మీకు బాడీ ఎనర్జీ ఉంటుంది, వెయిట్ కూడా లాస్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా పడుకునే ముందు మీరు ఇలా ఫ్రూట్స్ తీసుకోండి, సలాడ్ తీసుకోండి. ఎక్కువగా ఆకలేస్తుందంటే మ్యాక్సిమం ఒక చపాతీ తీసుకోవడానికి ట్రై చేయండి. అందుకే నీకు చపాతీ తీసుకొని పర్వాలేదంటే ఓట్సే మీరు తీసుకోండి. ఓట్స్ తీసుకొని ఈ ఫ్రూట్స్ సలాడ్ తీసుకున్నట్లయితే మీకు బాడీలో వెయిట్ పెరగదు. ఆ విధంగా మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మీ బాడీ వెయిట్ అనేది త్వరగా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్లు చెప్తున్నాను కదా, ఫస్ట్ మీరు చేయవలసిన ఎక్సర్సైజ్లు ఏంటంటే జిమ్కి కానీ లేకపోతే ఎక్కడ ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళినంటనే మీరు ఫస్ట్ మీ బాడీని అయితే మంచిగా స్ట్రెచ్చింగ్ చేసుకోండి. స్ట్రెచ్చింగ్ చేసుకున్న తర్వాత కార్డియో అనేది స్టార్ట్ చేయండి. కార్డియో ట్రెడ్మిల్ అయితే చెప్పిన కదా, మెల్లగా వాకింగ్ అండ్ జాకింగ్ అండ్ లైట్ రన్నింగ్, మనం హార్ట్ బీట్ మెయింటైన్ చేస్తూ, అండ్ సైక్లింగ్ అయితే సేమ్గా అయితే చేయాలి. ఈ కార్డియో అయిన తర్వాత ఫస్ట్ మీరు చేయవలసిన విషయం ఏంటంటే స్టిక్ తీసుకోండి. స్టిక్ తీసుకొని 2 సైడ్లు చేయండి. సైడ్ తీసుకున్న తర్వాత లెగ్ రైస్. మీరు కంపల్సరీగా ఈ ఎక్సర్సైజ్లు అయితే చేస్తున్నట్లయితే మీ బెల్లీ ఫ్యాట్, మీ సైడ్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. బాడీలో మనం మ్యాక్సిమం ఎక్కువ ఫ్యాట్ రెడ్యూస్ అయ్యేదంటే మన స్టమక్ అనమాట. ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఎక్కడ వస్తుందంటే బెల్లీ ఫ్యాట్స్ సైడ్స్ అండ్ ఇక్కడ స్టమక్ దగ్గర మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది వస్తుంది. అట్లనే అంటే మన స్టిక్స్ 2 సైడ్లు స్టిక్ చేయాలి, లెగ్ రైజ్ చేయాలి, సెటప్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్ని మనం ఆబ్లిక్స్ ఉంటాం కదా, ఆ ఎక్సర్సైజ్లు కూడా మీకు చేసి వీడియో రూపంలో పెడతాను. ఈ విధంగా మీరు డైట్ ఫాలో అవుతున్నట్లయితే మీ బాడీ అనేది డే బై డే తగ్గుతూ వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క రోజులోనే బాడీ తగ్గించాలన్న ప్లాన్ అయితే చేయకండి. ఎందుకంటే ఒక రోజులోని బాడీ తగ్గించాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి ఫుడ్ తీసుకోకుండా అలా 2 days 3 days చేస్తున్నట్లయితే మనకే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ మనం తీసుకున్నట్లయితే ఏదైనా సరే మనకి సక్సెస్ వస్తుంది. సో ఒకసారిగా ఫుడ్ ఆపేసినట్లయితే మీకే నుక్సాన్, మీరు ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మనం చెప్పిన డైట్ అనేది మ్యాక్సిమం సింపుల్ డైట్ చెప్పాను, ఇది మీరు ఫాలో చేసుకోండి. దీన్ని అలా మీరు 1 month కంప్లీట్ ఫాలో చేస్తున్నట్లయితే మీ బాడీ వెయిట్ అనేది మ్యాక్సిమం ఒక 3 to 4 kgs తగ్గే అవకాశం ఉంది, ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లయితే. ఇంకో విషయం ఏంటంటే జంక్ ఫుడ్స్ అంటే బిర్యానీ, పబ్స్, సమోసా ఇలాంటివి అనేది ఈ బాడీ వెయిట్ లాస్ చేసే సమయంలో అస్సలు టచ్ చేయొద్దు, ముట్టుకోకండి. ఎందుకంటే మీరు 4 రోజులు కష్టపడుతున్నారు, ఎంతో క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, డే బై డే స్టెప్ బై స్టెప్ ఎంతో కష్టపడి ఇవన్నీ ఫాలో చేస్తూ వస్తున్నారు. బట్ ఒకరోజు బిర్యానీ తిన్నారు, లేకపోతే సమోసా, పబ్స్ ఇలా జంక్ ఫుడ్ ఏదైనా తీసుకున్నట్లయితే మీరు చేసిన దానికి ఫలితం ఎటువంటిది కూడా ఉండదన్నమాట. సో ఏదైనా చేసే ముందు మనకు ఒక మైండ్లో ఫిక్స్గా సెట్ అయ్యి, ఎందుకంటే టేస్ట్ కూడా ఫుడ్ అప్పుడు కూడా మన బాడీకి ఎఫెక్ట్గానే ఉంటుంది. ఇది టేస్ట్ లేకపోయినా సరే మన బాడీ హెల్దీ అండ్ ఎనర్జీ. ఇంకో విషయం ఏంటంటే మ్యాక్సిమం గ్రీన్ వెజిటబుల్స్ కానీ క్యారెట్, బీట్రూట్, ఈ అనార్, దానిమ్మ ఈ మ్యాక్సిమం మీరు తీసుకోవాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎండు ద్రాక్ష అంటాం కదా, కిస్మిస్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కిస్మిస్ నైట్ వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ తాగినా సరే మన బాడీ అనేది స్కిన్ టోన్ వస్తుంది అన్నమాట, మంచిగా బ్రైట్నెస్ వస్తుంది, స్కిన్ కలర్ బాగుంటుంది. అండ్ వాటర్తో పాటు మన కిస్మిస్ తీసుకున్నట్లయితే మన ఎముకల్లో ఉన్న మన జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, అండ్ మన బ్లడ్ ప్రెషర్ బాగుంటుంది, అండ్ మన ఎముకలు గట్టిగా ఉంటాయి అన్నమాట. గట్టి పడడానికి కిస్మిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నిటికన్నా మెయిన్ మీ డైట్లోని డైలీ కిస్మిస్ అనేది యాడ్ చేసుకోవాలి. నైట్ వాటర్లో నానబెట్టండి, వాటర్ తాగండి, అండ్ దాంతోపాటు కిస్మిస్ కూడా తీసుకోండి. సో ఈ విధంగా మీరు డైట్ ఫాలో చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూడా మీకు ఎటువంటి వీడియోస్లో డౌట్ ఉన్నా సరే అండ్ ఏ వీడియోస్ కావాలన్నా సరే మీరు కామెంట్ చేయండి. మీ అందరి కోసం మీకు ఏ కామెంట్ చేస్తే ఆ కామెంట్ తగ్గట్టు వీడియోలు వస్తే మీ అందరి కోసం కూడా చేస్తాను. ఇక్కడి నుంచి డైలీ మన వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్తే.